మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం సందర్భంగా గోదావరి రోడ్డు హనుమాన్ గుడి నుంచి స్థానిక ఉత్కూర్ చౌరస్తా వరకు హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపు ముగిసింది। ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు। జై శ్రీరామ్ అంటూ వీధుల్లో భజనతో ఊరేగింపు చేశారు। స్వాములు ఊరేగింపు ప్రారంభానికి ముందు పూజలు చేసి ఈ శోభాయాత్రను ప్రారంభించారు। లక్షెట్టిపేట పోలీసులు ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు। ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు అనేక మంది భక్తులు పాల్గొన్నారు। జరిగిన తర్వాత మొట్టమొదటి వచ్చిన శ్రీరామనవమిని గోదావరి రోడ్డుకు సంబంధించిన హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। ఏదైతే శ్రీరామనవమి అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునేటువంటి గ్రామం మొత్తం జరిగినటువంటి పండుగ। హిందూ బంధువులందరూ కూడా మహిళా సోదరిమణులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని లక్షెట్టిపేట పట్టణంలో ఉచితంగా జరుపుకుంటున్నారు। అందరం కూడా ఏదైతే కులం ఇంటి లోపలే కులం ఇల్లు తాడితే హిందువులు అనే సంకేతంతో ముందుకెళ్లి రాబోయే రోజుల్లో హిందూ సంఘటన దాటి అనేక హిందూ పండుగలన్నీ కూడా ఒక వైభవంగా నిర్వహించడం తెలియజేస్తూ జై శ్రీరామ్ రోడ్డు యూత్ ఆధ్వర్యంలో ఈ స్వాములందరూ కలిసి హిందూ బంధువులందరినీ ఉత్తేజపరిచి ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతుంది। మరియు మన హిందూ బంధువులందరూ రాముడిని మన ఈ సంవత్సరంలో రాముని గుడి కట్టిండు మోడీ గారు। మరి హిందువులందరూ దయచేసి రామభక్తులుగా వెళ్ళి మన హిందుత్వాన్ని